హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ విజయనగరం పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానన్న వ్లాగ్ అనేది షేర్ చేశాను కదా. సో ఆ యొక్క వ్లాగ్లో నేను చిన్నాన్నగారు బర్త్డే రోజు ఈవినింగ్ స్ఫటికలింగం చూడడం గురించి అని చెప్పి శివాలయానికి, అలాగే నేను జాన సరస్వతీదేవి టెంపుల్కి వెళ్ళినట్టు ఆ యొక్క వీడియోలో అయితే షేర్ చేశాను. సో ఆ యొక్క వీడియో అనేది ఇప్పటివరకు ఎవరన్నా చూడకపోతే ఆ యొక్క వీడియో లింక్ అనేది నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మరియు ఎండ్ స్క్రీన్స్లో అయితే ఆ యొక్క వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ చెక్ చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ఆ యొక్క వీడియో లింక్ అనేది ఓపెన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. సో ఇంకా ఆ యొక్క జ్ఞాన సరస్వతీదేవి ఆలయం నుంచి ఇక్కడ మనకి రామనారాయణం అని చెప్పేసి విజయనగరంలో సిటీ అవుట్స్కట్స్లో అయితే ఈ యొక్క టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి. సో నేను లాస్ట్ టైం ఒక 6 years బ్యాక్ పిన్ని వాళ్ళ ఇంటికి విజయనగరం వచ్చినప్పుడు అప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. సో అప్పుడైతే వెళ్ళాను. సో మా హస్బెండ్ ఇప్పటికీ చూడలేదంటే సరే అని చెప్పి అందరం కలిసి ఇక్కడ రామనారాయణం అయితే రావడం అయితే జరిగింది. సో మనం విజయనగరం నుంచి అనకాపల్లి వయా పందుర్తి అలాగే కొత్త వలస మీదుగా వెళ్ళినట్లయితే మనకి రైట్ సైడ్ అయితే ఈ యొక్క రామనారాయణం అయితే మనకు కనిపెడుతూ ఉంటుంది. సో ఈ యొక్క రామనారాయణం కూడా ఒక 15 ఎకరాల్లో అయితే కట్టడం అయితే జరిగిందండి. చాలా చాలా బాగుంటుంది కూడా అని. సో ఒకవేళ కనుక ఎవరైనా ఈ యొక్క రామనారాయణం విజయనగరం వైజాగ్ ఇలాంటి సైడ్ వచ్చినప్పుడు అయితే ఈ యొక్క రామనారాయణం చూడకపోతే ఒకసారి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇదేంటి అంటే మనకి టెంపుల్లా కాకుండా ఒక మనకి మ్యూజియం టైప్లో అయితే ఉంటుందన్నమాట. సో ఆల్ ఓవర్ రామాయణం అంతా మనకి లైక్ రాముడు జన్మించిన దగ్గర నుంచి రామునుడి పట్టాభిషేకం వరకు ఒక సిరీస్లా అయితే ఒక మ్యూజియంలా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే రాముడు కళ్యాణం అయిన దగ్గర నుంచి వనవాసం అవన్నీ చేసి ఆ సీతాదేవి అగ్ని ప్రవేశం అయ్యేంత వరకు ఒక సిరీస్లా అయితే ఎండ్ చేశారు. సో చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో పిల్లలు లాంటి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా అయితే చూస్తూ ఉంటారు. సో చూస్తున్నారు కదా, మనకి లోపలికి వచ్చిన వెంటనే ఆ రోజు పౌర్ణమి అనమాట. సో చూడడానికి కూడా చాలా చాలా బాగుంది. సో ఆ యొక్క చందమామ చూసారా ఎంత అందంగా ఉన్నదో. సో అందు గురించి అని చెప్పి ఆ చందమామను కూడా చూస్తూ ఇంకా ఇక్కడ రామనారాయణం అంతా ఇక్కడ నేను మీకు ఓవరాల్గా ఏ విధంగా ఉన్నదో ఇక్కడ చూపిస్తున్నాను. సో యాక్చువల్లీ మేము వచ్చిన టైం అరౌండ్ 7:30 ఆ టైం అయితే అయ్యిందండి. సో ఎవ్రీడే మనకి ఈ యొక్క రామనారాయణంలోని మెయిన్గా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. సో ఆ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనకి నియర్లీ ఒక 50 అడుగుల విగ్రహం అయితే ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది. సో ఆ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహానికి లేజర్ షో అనేది పెడుతూ ఉంటారండి. సో ఆ యొక్క లేజర్ షో కూడా మనకి డైలీ 2 times అయితే పెడుతూ ఉంటారు. సో ఆ యొక్క లేజర్ షో మనకి నైట్ 7:30కి ఒక షో అనేది అరేంజ్ చేస్తారు. అలాగే మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత 8:30కి ఇంకో షో అనేది పెడుతూ ఉంటారండి. సో ఆ యొక్క ఆంజనేయ స్వామి మొత్తం అంతా మనకి ఆ యొక్క లేజర్ షోలో ఆంజనేయ స్వామి విగ్రహం పైన మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టి చాలా చాలా బాగుంటుంది. సో ఆ యొక్క లేజర్ షో చూడడం గురించి అని చెప్పి స్పెషల్గా ఈ యొక్క రామనారాయణానికి కూడా రావడం అయితే జరుగుతూ ఉంటుంది భక్తులు కూడా అని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చేటప్పటికల్లా ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, రూమ్స్లా కనిపిస్తూ ఉన్నాయి కదా. సో ఇదంతా ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ కనిపించిందంతా మనకి రాముడు జన్మించిన దగ్గర నుంచి ఆయన చదువు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో అక్కడ పట్టాభిషేకం వరకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే అరేంజ్ చేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి ఇక్కడ లేజర్ షో కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి అయితే లేజర్ షో అనేది స్టార్ట్ చేశారండి. సో వెనకాతల మనకి బ్యాక్గ్రౌండ్లో మనకి హనుమాన్ చాలీసా అది ప్లే అవుతూ ఇక్కడ లేజర్ షో అనేది మనకు రన్ అవుతూ ఉంటుంది. చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో దగ్గర కన్నా దూరం నుంచి చూసినట్లయితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ ఈ యొక్క లేజర్ షో అనేది మనకి ఆ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం కిందన కూడా చైర్స్ అవన్నీ అలాట్ చేసి అయితే ఉంటారు. సో వచ్చిన భక్తులు ఆ యొక్క లేజర్ షో అంతా మనం కూర్చుని వీక్షించేటట్టు అయితే ఉంటుంది. సో మేము వెళ్ళే టైంకి మేము ఇంకా అక్కడ దగ్గరికి వెళ్ళే టైంకి లేజర్ షో అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి
కాబట్టి మేము అక్కడే నిలబడి ఈ యొక్క లేజర్ షో అదంతా వీడియో అనేది తీస్తున్నాను. సో చూసారు కదా, మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు లైక్ 6 years బ్యాక్ వెళ్తున్నప్పుడు ఈ యొక్క లేజర్ షో అనేది పెట్టడం లేదండి. సో ఈ యొక్క కొన్ని సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో చూసారు కదా, ఆంజనేయ స్వామి మనం గుండె చీల్చుకుని ఇక్కడ రాముడు కనిపిస్తూ ఉంటాడు కదా. సో ఆ విధంగా అయితే ఇలాగ ఒక్కొక్క టైప్ ఆఫ్ మనకి లేజర్ షో ద్వారా చాలా మంచిగా అయితే పిక్చరైజేషన్ అయితే క్రియేట్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే వచ్చిన భక్తులు ఒక వేపు అంతా ఆ యొక్క మ్యూజియం అదంతా చూసుకుని కంపల్సరీగా ఆ యొక్క లేజర్ షో అనేది కూడా చూసిన తర్వాతే ఇంటికైతే వెళ్తారు. ఈ యొక్క ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి, చూడగలవలసిన ప్లేస్ కూడాని. సో నేనేంటి అంటే మా హస్బెండ్ వాళ్ళు చూడలేదు కదా అని చెప్పి ఇంకా నయనక కూడా చూడలేదని చెప్పేసి స్పెషల్గా వెళ్ళడం అయితే జరిగింది. సో ఆ రోజు ఏంటి అంటే అనుకోకుండా ఆ రోజు మంగళవారం కూడా అని. సో ఆంజనేయ స్వామికి మంగళవారం అంటే చాలా ఇష్టమైన రోజు కూడా కదా. సో ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నదంతా ఏంటంటే రాముడు జన్మించిన దగ్గర నుంచి పట్టాభిషేకం అయ్యేంత వరకు ఒక బ్లాక్లో మనకి ఒక మ్యూజియం లెక్క మనకి ఏంటంటే రాముడు అలాగే లక్ష్మణుడు ఇవన్నీ విగ్రహాలన్నీ ఒక వాల్కి ఎంబోజ్ అయ్యి అయితే ఉంటాయన్నమాట. చూడ్డానికి కూడా ఒక స్టోరీలా అయితే మనకి దేని తర్వాత ఏంటి అన్నట్టు ఉంటుంది. సో ఒక పక్కన ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకో పక్కన ఏంటంటే రాముడు కళ్యాణం అయిన దగ్గర నుంచి వనవాస్యానికి వెళ్ళి అలాగా లాస్ట్ మనకి సీతాదేవి అగ్ని ప్రవేశం చేసేంత వరకు ఒక బ్లాగ్లో ఒక స్టోరీలా అయితే ఉంటుంది. సో చిన్నపిల్లల లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఈజీగా మనం ఆ యొక్క స్టోరీ అనేది నెరేట్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. యాక్చువల్లీ మేము వెళ్ళే టైంకి పిన్ని ఏంటంటే ఆ యొక్క స్టోరీ చెప్దామని చెప్పేసి అనుకున్నది, కానీ సో మనం అలా స్టోరీ చెప్పుకుంటా వెళ్ళేటప్పటికల్లా చాలా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా జస్ట్ అలా చూపించడం అయితే జరిగింది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అలాగా ఆంజనేయ స్వామిది లేజర్ షో అదంతా దూరం నుంచి చూసిన తర్వాత ఇంకా మనం ఒక బ్లాక్లోకి అయితే ఎంటర్ అయ్యాము. సో చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం ఈ యొక్క బ్లాక్ అంతా మనకి రామాయణం సంబంధించిన స్టోరీ అదంతా ఇలాగా వాల్ మీద అయితే ఇలా విగ్రహాలు అవన్నీ బయటకి ఎంబోజ్ అయ్యి అయితే ఉంటాయి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో కిందన మనకి ఆ యొక్క అది ఏంటి, అది అసలు ఏం జరిగింది అన్నది కూడా ఈజీగా అందరికీ చదువుకోవడానికి కూడా కిందన లైక్ నేమ్ ప్లేట్స్ మీద కూడా స్టోరీ అయితే రాసిపెట్టి అయితే ఉన్నది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలియలేని వాళ్ళకు కూడా ఈజీగా తెలియడం గురించి అని చెప్పేసి ఆ యొక్క స్టోరీ కూడా కిందనైతే రాయడం అయితే జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడ సీతాదేవిని రాముడు ఎలా కలుసుకున్నాడు, అలాగే ఎలా పెళ్లి జరిగింది, అసలు ఏమేమి ఘట్టాలు అవన్నీ ఉంటాయి రామాయణంలోని. సో ప్రతి అంశం అయితే ఇక్కడ రూపొందించారండి, చాలా బాగుంటుంది. సో మేము వెళ్ళే టైంకి ఏంటి అంటే క్రౌడ్ అనేది ఎక్కువగానే ఉన్నది. సో మేము వెళ్ళిన టైం కూడా ఆబ్వియస్లీ ఇంకా సంక్రాంతి తర్వాత కదా, సో అందరి వేళ్లల్లోని చుట్టాలు అవన్నీ ఉంటూ ఉంటారు. సో చుట్టాలని తీసుకుని కూడా ఇలాంటి మంచి ప్లేసెస్కి అయితే వస్తూ ఉంటారు కదండి. సో ఎస్పెషల్లీ ఇలాంటి ప్లేసెస్కి మార్నింగ్ టైం కన్నా నైట్ టైం వస్తేనే చాలా బాగుంటుంది. సో మనం నైట్ ఆ యొక్క ఆంజనేయ స్వామి దగ్గర లేజర్ షో కూడా చూస్తే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా మొత్తం అంతా ఈ విధంగా అయితే మనకు ఒక బ్లాక్ అదంతా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ యొక్క బ్లాక్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా, ఒక బ్లాక్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఆంజనేయ స్వామి విగ్రహం అదంతా కనిపించింది. ఈ యొక్క విగ్రహం బయటే మనకి చైర్స్ అవన్నీ అలాట్ చేస్తారు. వచ్చిన భక్తులు ఆ చైర్స్ దగ్గర కూర్చుని మనం లేజర్ షో అనేది చూడొచ్చు. సో ఈ యొక్క బ్లాక్ నుంచి ఇక్కడ నుంచి నేను మీకు ఓవరాల్గా ఏ విధంగా ఉన్నది ఈ యొక్క రామనారాయణం అదంతా కంప్లీట్గా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చైర్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఈ చైర్స్ దగ్గరే కూర్చుని హ్యాపీగా ఆ యొక్క మనకి ఆంజనేయ స్వామికి సంబంధించిన లేజర్ షో కూడా ఈజీగా అయితే చూడొచ్చు. సో ఈ యొక్క ప్లేస్కి మన నైట్ టైం వస్తేనే చాలా కలర్ఫుల్గా ఫుల్ ఆఫ్ లైటింగ్స్తో అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఈ యొక్క ప్లేస్ మనకి పైన డ్రోన్ సాయంతో కెమెరాస్ అవన్నీ పైన డ్రోన్స్ అలాంటివన్నీ అంటే పంపించి షూట్ చేస్తారు కదా, ఆ పైనుంచి చూసినట్లయితే ఒక బాణం ఆకృతిలో అయితే ఈ యొక్క రామనారాయణం అయితే రూపొందించారండి. చాలా బాగుంటుంది కూడా. సో
ఇక్కడ మన ఆంజనేయ స్వామిది చూసిన తర్వాత మన ఆంజనేయ స్వామి దాటిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో బ్లాక్ ఉంటుంది. సో ఈ యొక్క బ్లాక్లో ఏంటి అంటే సీతాదేవిని తీసుకుని వెళ్ళి వనవాసం అవన్నీ రాముడు లక్ష్మణుడు వనవాసం చేశారు కదా, సో ఆ స్టోరీ అదంతా ఈ యొక్క బ్లాక్లో ఉంటుందన్నమాట. సో ఈజీగా తెలియలేని వాళ్ళకి కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసి ఆ యొక్క స్టోరీ అదంతా రామాయణం అంతా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. సో చూసారు కదా, మొత్తం అంతా వానర వాళ్ళు చేసిన మనకి యుద్ధాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే కుంభకర్ణుడు పడుకున్నది అవన్నీ కూడా సన్నివేశాలు ఇవన్నీ చూసేటప్పటికల్లా నాకు ఓల్డ్ సినిమాలు కూడా గుర్తొచ్చినాయి అనమాట. చాలా చాలా బాగుంది. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే చిన్నాన్న గారు కూడా అమ్మ నాకు తీస్తున్నావా వీడియో అని చెప్పేసి అంటున్నారు. అందు గురించి అని చెప్పేసి చిన్నగా అయితే నవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంక నైనికాకి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకుని తీసుకుని వెళ్తూ ఉన్నారు. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంక ఈ విధంగా అయితే సంజీవిని పర్వతం ఆంజనేయ స్వామి తీసుకుని వెళ్ళడం అవన్నీ సన్నివేశాలు ఇక్కడ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రామాయణంలో మనం ఏదైతే మనం చదువుతామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఈ విధంగా అయితే మనకి ఒక మ్యూజియం టైప్లో ఇలా కన్స్ట్రక్షన్ చేయడం మూలాన మనకి ఒక చూడ్డానికి ఈజీగా ఉంటుంది. వచ్చిన భక్తులకు కూడా ఒక ఇంట్రెస్టింగ్గా ఒక ప్లేస్కి వచ్చాము అన్నట్టు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కుంభకర్ణుని నిద్ర లేపడం గురించి అని చెప్పేసి అక్కడ వాళ్ళ సైన్యం అదంతా ఎంత కష్టాలు పడుతున్నారో సో అవన్నీ చూస్తుంటే ఓల్డ్ సినిమాలు అవన్నీ కూడా రామాయణం అవన్నీ సినిమాలు చూసేటప్పటికి ఆ స్టోరీ అదంతా గుర్తొస్తుంది. సో కంపల్సరీగా ఈ యొక్క ప్లేస్కి అయితే విజిట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క రామనారాయణానికి ఏంటంటే మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుందండి. సో పెద్దవాళ్ళకైతే మనకి పెర్ హెడ్ 60 రూపీస్ అయితే పడుతుంది, చిన్నపిల్లలకి అయితే 20 రూపీస్ అయితే పడుతుంది. సో అదే మనకి మార్నింగ్ సెక్షన్లో వచ్చినట్లయితే మార్నింగ్ సెక్షన్లో పెద్దవాళ్ళకైతే 40 రూపీస్ అయితే పడుతుంది, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ అయితే పడుతుంది. బట్ ఇలాంటి లైక్ రామనారాయణానికి రావాలి అనుకుంటే మార్నింగ్ సెక్షన్లో కన్నా నైట్ సెక్షన్కే వస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఆంజనేయ స్వామి లేజర్ షో అవన్నీ కూడా బాగుంటాయి కదా. ఈ యొక్క రామనారాయణం కూడా మొత్తం అంతా ఒక మంచి మంచి లైటింగ్స్తో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయనేనండి ఈ యొక్క రామనారాయణ స్థాపించిన ఫౌండర్ కూడా అని. సో ఇంకా అక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటనుకుంటున్నారా, ఇది గోశాల అండి. చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నేను పైనుంచి చూసేటప్పటికల్లా ఇది యాక్చువల్లీ గోశాలలా అనిపించలేదు, ఏదన్నా చక్రం ఆకారంలో అయితే ఉన్నది చూడ్డానికి. బట్ నేను జూమ్ చేసి చూసేటప్పటికల్లా అక్కడ గోశాల అయితే ఉన్నది. సో ఓవరాల్గా మనకి రామనారాయణం అంతా ఈ విధంగా అయితే ఉంటుందండి. సో చెప్పాను కదా, ఈ యొక్క రామనారాయణం మొత్తం మనకి నైట్ టైం చూసినట్లయితే చాలా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఈ యొక్క రామనారాయణానికి ఏంటంటే ఒకవైపు సరస్వతీదేవి అలాగే ఒకవైపు లక్ష్మీదేవి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఫౌంటైన్స్ అవన్నీ కూడా పెట్టి చాలా చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. సో వచ్చిన భక్తులకు కూడా ప్రసాదం అలాగే డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు డొనేషన్స్ కూడా ఇంకా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం టైంలో నిత్య అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందటండి. సో ఎవరైనా డొనేట్ చేసేవాళ్ళు కూడా డొనేట్ చేసేయచ్చు, సో వాళ్ళకి తోచినంత. సో ఇంకా రామనారాయణం నుంచి ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నేను పెద్దగా అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా దాని తర్వాత రోజు ఈవినింగ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేశాను కదా, మా పెద్ద మేనత్త వాళ్ళు విజయనగరంలో ఉంటారని చెప్పేసి. సో అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయన మా అత్తయ్య వాళ్ళ హస్బెండ్ అండి, రీసెంట్గానే చనిపోయారు. సో అప్పుడు నేను వెళ్ళడం అయితే జరగలేదు. సో ఎలాగో ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను, అతను చూడడానికి వెళ్దామని చెప్పేసి ఇంకా రావడం అయితే జరిగింది. సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మాట్లాడుతుంది మా పెద్ద మేనత్త అలాగే మా రెండో బావ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఇక్కడ నైనిక ఉయ్యాల్లో ఆడుకుంటుంది, మా బావ వాళ్ళ అబ్బాయి అనమాట. వాడికి ఏంటంటే వీళ్ళు యాక్చువల్లీ చెన్నైలో ఉంటారు. ఇంకా మనకి లాక్డౌన్ మూలాన వీళ్ళందరికీ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ ఉండడం మూలాన లాస్ట్ 2 years నుంచి విజయనగరంలోనే ఉండిపోయారంట. సో యాక్చువల్లీ నైనిక వచ్చినప్పుడైతే కొంచెం తను ఏదో తమిళ్ క్లాస్ ఏదో అటెండ్ అవుతూ ఉన్నారంటండి. సో ఆన్లైన్ క్లాస్ అందు గురించి అని చెప్పి రాలేదు. సో అప్పటి వరకు నైనిక ఇంకా బిగుసుకుపోయి ఇంకా మా దగ్గరే ఉన్నది. సో బాబు వచ్చిన తర్వాతే ఇంక వాడితో అయితే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసింది. ఇంక నేను ఏంటంటే పెద్దగా అయితే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. లాస్ట్ ఇంక వెళ్ళిపోతున్నప్పుడు నాకు మెమరీగా ఉండాలని చెప్పి చిన్న వీడియో అనేది మా హస్బెండ్ షూట్ చేయమంటే షూట్ చేశారు. సో ఇంకా మా మేనత్త వాళ్ళ ఇంటి నుంచి ఇంక వచ్చేస్తూ ఇంకా చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా విజయనగరంలో మనకి ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు. నాకు తెలిసి పొంగల్ టైంకి ఎప్పుడో స్టార్ట్ చేశారండి. సో 9కే ఏంటంటే ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళాలని చెప్పి
చెప్పేసి ముందు రోజు నుంచి అడుగుతూనే ఉన్నది వెళ్ళాలి అని చెప్పి. ఇంకా అందు గురించి అని చెప్పి ఎలాగో ఇంకా మళ్ళీ తర్వాత రోజు అదంతా వెళ్ళిపోతాం కదా, ఇంకా ఎలాగో ఒకసారి నయనకని చూపించేద్దాం అని చెప్పేసి ఇంక వెళ్ళే దారే కదా అని చెప్పేసి ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే రావడం అయితే జరిగింది. ఇంకా మా హస్బెండ్ అయితే బైక్ పార్కింగ్ అవన్నీ చేసేసి ఇంకా టికెట్స్ అవన్నీ పర్చేస్ చేస్తున్నారు. సో ఇంకా మేమేంటి అంటే ముందు రోజు రామనారాయణ వెళ్ళొచ్చేటప్పటికి చాలా చాలా చలిగా అయిపోయింది. ఇంకా చిన్నాన్నగారికి కూడా కొంచెం హెల్త్ అదంతా కోల్డ్ అవన్నీ చేసేయడం మూలన ఇంకా చిన్నాన్నగారిని తీసుకుని ఇంక మేమైతే రాలేదు. సో మాకు మేమే వచ్చేసాము. సో ఇంక మేము ఏంటంటే ఎగ్జిబిషన్లో ఎంటర్ అయ్యేటప్పటికల్లా అన్ని ఎగ్జిబిషన్స్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి కదా. సో ఇంకా ఇక్కడ ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ కలర్ఫుల్గా బ్యాంగిల్స్ అయితే ఇంక కనిపించినాయి. సో అందు గురించి అని చెప్పి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో ఇంకా ఎగ్జిబిషన్లో షూట్ చేసేయడానికి పెద్దగా ఏమీ అనిపించలేదు. సో రెగ్యులర్గా అన్ని ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయి. బ్యాంగిల్స్ అవన్నీ చూసారు కదా, బ్యాంగిల్స్ పక్క షాప్లోనే ఇక్కడ చిన్నపిల్లల టాయ్స్, అలాగే ఇంకా రకరకాలుగా ఇంకా ఫుడ్ ఐటమ్స్, అలాగే ఇంకా గర్ల్స్కి సంబంధించిన హెయిర్ యాక్సెసరీస్, అలాగే నెక్కి సంబంధించిన నెక్లెస్లు, ఇయర్ రింగ్స్, అలాగే రకరకాల మనకి యాక్సెసరీస్ అయితే ఇంకా ఈ యొక్క ఎగ్జిబిషన్లో చాలా చాలా నెంబర్ ఆఫ్ షాప్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళినా నాకు ఒకటి అర్థం అవ్వదు, ఎక్కడికి వెళ్ళినా లేడీస్కి సంబంధించినవి అయితే ఎక్కువ ఉంటాయి, జెంట్స్కి సంబంధించినవి అయితే ఎక్కడో ఉంటాయి. సో చూస్తున్నారా, ఆల్ ఓవర్ ఎగ్జిబిషన్ అంతా పిల్లలకి అలాగే లేడీస్కి సంబంధించిన ఐటమ్సే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొన్ని మొత్తం అంతా మనకి అంటే ఇయర్ రింగ్స్ అలాంటివి, అలాగే నెక్ పీసెస్ కూడా బయట అయితే హ్యాంగ్ చేసి పెట్టారు. సో లోపల ఏంటంటే బ్యాంగిల్స్, హెడ్ క్లిప్లు, ఇంకా రకరకాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నేను ప్లెయిన్వి మట్టి బ్యాంగిల్స్ అలాంటివి ఏమన్నా చూద్దామని చెప్పి చూశాను, కానీ యాక్చువల్లీ నాకు ప్లెయిన్గా ఉండడం కన్నా లైట్గా అక్కడక్కడ మెరుపు ఉంటే ఇష్టము. బట్ ఏంటంటే అవన్నీ చెక్ చేశాను, మళ్ళీ ఇక్కడ నుంచి ఊరు వెళ్ళేటప్పటికల్లా ఏమన్నా పగిలిపోతాయేమో అని చెప్పేసి ఆ మట్టి గాజులు అయితే తీసుకోలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్లిప్లు అవన్నీ కూడా చాలా చాలా స్టోన్స్ క్లిప్లు అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. బట్ ఏంటంటే నాకు కొంచెం లిటిల్ బిట్ ప్రైజీగా అనిపించినాయి. నేను హైదరాబాద్లో ఎగ్జిబిషన్స్ కూడా వెళ్తున్నప్పుడు అయితే నాకు మరీ అంతేం ప్రైజీగా అనిపించవు. బట్ అక్కడ ఏంటంటే కొంచెం ప్రైజీగా ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ అలాగో మనకు హైదరాబాద్లో కూడా దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇంక నేనేమీ తీసుకోలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బ్యాంగిల్స్ అన్నీ మనకు కంప్లీట్గా మెటల్ బ్యాంగిల్స్ అండి. సో ఇంకా అలాగా ఒక లుక్ వేసేసిన తర్వాత ఇంకా మెయిన్గా ఏంటంటే నయనకకి ఏదన్నా రైడ్స్ ఎక్కించాలని చెప్పేసి చాలా చాలా యాంగ్జైటీతో ఉన్నది. సో అంతే కదా, పిల్లలు ఎక్కడికన్నా వచ్చారు, అందులో ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చారంటే ఏదన్నా కంపల్సరీ రైడ్స్ ఎక్కలేదే ఊరుకోరు కదా. సో అందు గురించి అని చెప్పేసి ఏమేమి రైడ్స్ ఉన్నాయా అవన్నీ ఇక్కడ మేము చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అవన్నీ అరేంజ్ చేశారండి. సో మంచూరియాలు, బజ్జీలు, అలాగే బిర్యానీ పాయింట్లు, ఇంకా నెంబర్ ఆఫ్ ఇంకా ఐస్ క్రీమ్లు, ఒక పక్కన ఏంటంటే మసాలా పాపడ్స్ అలాంటివి కూడా చాలా చాలా ఫుడ్ స్టాల్స్ అయితే అరేంజ్ చేసి పెట్టారు. సో ఇంకేంటంటే ఇక్కడ ఫుల్గా ఆ టైం అదంతా స్పెండ్ చేసి పిల్లలతోని ఇంకా హ్యాపీగా అక్కడ తినేసి అయితే ఇంకా వచ్చే జనాలు అయితే ఫుడ్ అదంతా తినేసి కూడా ఇంక ఇంటికి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉండడం గురించి అని చెప్పి. బట్ ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా నయనకకి ఏంటంటే ఏది ఎక్కేటట్టు ఈజీగా ఉండేటట్టు ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ ఒకసారి చెక్ చేస్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద పాపడ్స్, మసాలా పాపడ్స్ అవన్నీ కూడా చూసిన వెంటనే నాకు నోరు ఊరింది. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి డేస్ కూడా బాగాలేదు కదా, ఏది ముట్టుకుంటే ఏదవుతుందో అని చెప్పేసి చాలా చాలా భయంగా అనిపించి ఇంకా బయట సైడ్ ఫుడ్ అనేది తినడం అయితే జరగలేదు. సో ఇంకా అక్కడ నుంచి ఈ రైడ్ ఏదో అంటే లైక్ రైడ్ అనుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం మనకి చిన్నప్పుడు జెయింట్ వీల్స్ ఇలాంటివి ఉండేవి కదా, ఆ టైప్లో ఉన్నది. కొంచెం నయనక కొంచెం ఈజీగానే భయపడకుండా కూర్చోగలదు అనిపించి సో ఈ రైడ్ అయితే ఎక్కించాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నయనక ఇదేంటంటే ఫస్ట్ ఎక్కిన వెంటనే కొంచెం భయపడ్డది, కానీ లాటర్ ఆన్ ఒక 3 రౌండ్స్ 4 రౌండ్స్ అయిన తర్వాత కొంచెం అలవాటు అయ్యి నెమ్మదిగా ఫామ్లోకి అయితే వచ్చింది. సో ఈ యొక్క టికెట్ కాస్ట్ కూడా మనకి 30 రూపీస్ ఎంతో పడిందండి. సో చూస్తున్నారు కదా, ఎక్కినప్పుడు మరీ ఎక్కువగా పిల్లలు అయితే లేరు. సో ఈజీగానే తిరుగుతుంది. అదేంటంటే మనకి పైకి కిందికి అన్నట్టు మోషన్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, స్టార్టింగ్ ఎక్కిన వెంటనే నయనక కొంచెం బిగుసుకుపోయి అయితే కూర్చున్నది. సో ఇంకా ఈ ఎక్కిన తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా అయితే ఫీల్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారా, పెద్ద జైంట్ వీల్ ఉంటుంది కదా, సో ఏ ఎగ్జిబిషన్స్లోనన్నా సరే ఆ జైంట్ వీల్ ఎక్కించమని. బట్ నాకైతే ఆ యొక్క జైంట్ వీల్ ఒకసారి నాంపల్ ఎగ్జిబిషన్లో ఎక్కానండి, నాకైతే చాలా చాలా భయం వేసేసింది. ఎప్పుడు
ఎప్పుడు దింపేస్తారా అని గుండ్లు అరచేతుల్లో పెట్టుకుని అయితే కూర్చున్నాను. సో అప్పటి నుంచి మళ్ళీ ఆ జెయింట్ వీల్ అయితే ఎక్కలేదు. సో ఆ నైనికకి ఏంటంటే అంత పెద్ద జెయింట్ వీల్ చూసి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి అదైతే ఎక్కించమని అడిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని స్లో మోషన్ క్లిప్పింగ్స్ అయితే కొన్ని అయితే తీసాను. సో నైనిక ఏ విధంగా ఎంజాయ్ చేస్తుందో ఇంకా వాళ్ళ నానమ్మకి అమ్మమ్మ వాళ్ళకి చూపించడం గురించి అని చెప్పి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ ఏంటంటే కొంచెం భయపడ్డది కానీ ఇంకా తర్వాత అయితే ఫామ్లోకి అయితే వచ్చేసింది. సో ఇంకా ఆ యొక్క రైడ్ ఎక్కేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, 9K ఏంటంటే నేను ఒకవైపు ఉంటే దానికంతా ఏ రైడ్స్ ఎక్కుదామా అని అదంతా ఆలోచిస్తూ ఉన్నది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క రైడ్ యాక్చువల్లీ లైవ్ వాయిస్ పెట్టలేదు కానీ లైక్ లైవ్ వాయిస్ పెట్టుంటే ఆ యొక్క జనాలు అందరూ ఏ విధంగా అరుస్తున్నారో చాలా గోల అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ ఇలాంటి రైడ్ నేను రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే ఎక్కడం అయితే జరిగిందండి. సో అప్పుడు కూడా నాకైతే చాలా భయం వేసింది. అంటే పెళ్ళికి ముందు అయితే ఈ యొక్క రైడ్ అయితే ఎక్కాను కానీ ఇంక పెళ్ళైన తర్వాత అయితే ఆ టైప్ అయితే ఎక్కలేదు. సో ఇంకా అక్కడ నుంచి ఇంక 9K ఏంటంటే రైడ్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఒక రైడ్ అయితే సెలెక్ట్ చేసుకుంది. సో ఆ రైడ్కి అయితే నాకు భయం అని చెప్పేసి ఇంక వాళ్ళ డాడీతో అయితే ఇంకా రైడ్ అయితే ఎక్కింది. సో చూస్తున్నారు కదా, ఇదేంటంటే మనకి ట్రైన్ లాగే ఉంటుంది కానీ బట్ చిన్నపిల్లలు అదంతా కొంచెం ఎక్కి కూర్చోడానికి కూడా బాగుంటుంది. బట్ 9Kని ఒకదాన్నే కూర్చోబెట్టాలంటే భయం కదా. సో అందు గురించి అని చెప్పి నాకు వెళ్ళాలన్నా సరే భయము. సో అందు గురించి అని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఎత్తుకుని అయితే కూర్చోబెట్టుకున్నారు. సో వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. సో 9Kని అంతకన్నా ఎక్కువ రౌండ్స్ అవన్నీ అంటే లైక్ రైడ్స్ అవన్నీ ఎక్కించాలన్నా సరే తన ఏజ్కి సంబంధించిన రైడ్స్ అవన్నీ కూడా కొంచెం పెద్దదైతే కొంచెం బాగుంటుంది కానీ చిన్నపిల్లల రైడ్స్లో అయితే ఇవే బెటర్ అనిపించింది. సో జైంట్ వీల్ అవన్నీ కూడా చాలాసేపు ఇంకా మమ్మీ ఎక్కుతాను అన్నది కానీ బట్ నాకే భయం వేసి ఇంక ఎక్కనివ్వలేదు. ఏమో పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చిన్నపిల్లలది అదంతా కొంచెం కండిషన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా పైకి అయితే ఎక్కనివ్వలేదు. ఎలా అండి ట్రైన్ ఎలా వెళ్ళింది ఎడ్జి కదా మధ్యలో కూర్చోబెట్టా ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఇంకో రౌండ్ వెళ్తావా? ఇంకో రౌండ్ బైక్ తర్వాత ఇది వద్దులే. సో ఇంకా అక్కడ మనకి చక్కగా ఆ యొక్క 2 రైడ్స్ 9K ఎక్కిసిందండి. సో ఇక్కడ మా హస్బెండ్ కూడా ఆ యొక్క రైడ్ అదంతా ఏ విధంగా ఉంది అనేటప్పటికల్లా ఇంకా మా హస్బెండ్ కూడా బాగుందని అయితే చెప్తున్నారు. బట్ 9Kకి ఏంటంటే ఇంకొక బైక్ రైడ్ కూడా ఎక్కాలని చెప్పేసి అడుగుతూ ఉన్నది. సో ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, మనం ఎప్పుడో ఈవినింగ్ 4:30 ఆ టైం స్టార్ట్ అయ్యాం కదా అని చెప్పేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేయడం అయితే జరిగింది. సో పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికల్లా వాళ్ళ పాలతను ఆవు పాలు అంటే ఆవు ఈనిందని చెప్పేసి పాలు అయితే తీసుకొచ్చారండి జున్ను ప్రిపరేషన్ గురించి అని చెప్పి. ఆ రోజే ఈనిందంట. సో ఆవు పాలు కాబట్టి సో చూస్తున్నారు కదా ఎంత ఎల్లోగా ఉన్నాయో. అదే మన గేదె పాలు అంటే కొంచెం లైట్ ఎల్లో షేడ్ అయితే ఉంటుంది. ఆవు పాలు కాబట్టి కొంచెం థిక్గా ఎల్లో షేడ్లో అయితే ఉన్నది. సో ఇదేంటంటే ఒక 1/2 లీటర్ పాలకి 1 లీటర్ దాకా పాలు అయితే పోసిందండి. ఎందుకంటే ఆ రోజే ఈనింది కాబట్టి మనకి పాలు అనేది కొంచెం థిక్గా ఉంటాయి. సో అందు గురించి అని చెప్పి మనకు 1 లీటర్ పాలు దాకా అయితే పడినట్లయితే మనకి ఆ యొక్క జున్ను కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇంకా పాలు అలాగే అంటే ఆవుది ఈనిన పాలు అవన్నీ కూడా 2 మిక్స్ చేసేసిన తర్వాత అందులో ఇక్కడ బెల్లం అయితే ఇంకా కలిపి ఈరోజు జున్ను అనేది ప్రిపేర్ చేస్తుంది. సో ఎప్పుడన్నా సరే నేను లైఫ్లో జున్ను కూడా ఒక 2 టైమ్స్ ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు బాగానే వచ్చింది కానీ సో సెకండ్ టైం ప్రిపేర్ చేసినప్పుడు నాకు మరీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. సో ఎప్పుడైనా సరే జున్ను ప్రిపేర్ చేయాలంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. సో అది కానీ ఖరాబ్ అయిందనుకోండి పాలు వేస్ట్, అలాగే బెల్లంతో చేస్తే బెల్లం వేస్ట్, పంచదార వేస్ట్, మన టైం వేస్ట్ కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే పిన్ని ఓన్లీ బెల్లంతోనైతే చేయడానికి అని చెప్పేసి బెల్లం అదంతా తురిమి ఆ యొక్క బెల్లాన్ని ఇందులో యాడ్ చేసింది. ఇంకా ఆ బెల్లం ఏంటంటే బాగా కరిగిన తర్వాత ఇందులో ఏంటంటే మిరియాల పొడి మన టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. అలాగే మిరియాల పొడితో పాటు ఎలాచీ పొడిని కూడా ఇందులో యాడ్ చేసిందండి. ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎలాచీ పొడి వేసుకుంటేనే కదా ఆ యొక్క ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది కూడా మీ యొక్క టేస్ట్ బట్టి మీ యొక్క ఫ్రాగ్రెన్స్ ఎంతవరకు ఇష్టపడుతూ ఉంటారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్
పిన్ని ఏంటంటే కొంచెం మనకి తీపి అదంతా తక్కువైందని చెప్పేసి ఇంకా అందులో కొంచెం పంచదారను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకుంటుంది. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే 2 బాక్సుల్లో అయితే డివైడ్ చేసి ఈ యొక్క పాలని కుక్కర్లో అయితే పెట్టడానికి 2 బాక్సుల్లో అయితే పాలు అనేది డివైడ్ చేసుకుంది. ఎందుకంటే తర్వాత రోజే నేను మమ్మీ వాళ్ళ ఊరు అయితే వెళ్ళిపోతాను. సో మమ్మీ వాళ్ళ మాకు పట్టుకుని వెళ్ళడానికి సెపరేట్గా ఒక బాక్స్లోని, వాళ్ళ ఇంట్లో పిన్ని వాళ్ళ ఇంట్లో తినడానికి సెపరేట్గా ఇంకో బాక్స్లో అన్నట్టు జున్ను అలా 2 బాక్సుల్లో అయితే ఈ యొక్క పాలు అనేది వేసింది. సో జున్ను ప్రిపరేషన్ ఇక్కడ ఏంటి అంటే ఒక రైస్ కుక్కర్ అదంతా తీసుకుని అందులో కొంచెం వాటర్ అనేది వేసి ఒక ట్రే పెట్టుకుని ఇక్కడ ముందుగానే పాలవన్నీ వేసి కలుపుకుని పెట్టుకున్న బౌల్స్ అవన్నీ 2 బౌల్స్ ఇలాగా ఒకదానిపైన ఒకటి ప్లేట్ అవన్నీ పెట్టుకుని ఇలా పెట్టేసుకోవాలి. సో ఈ యొక్క ప్లేట్ పైన ఎన్ని ప్లేట్లు పెట్టిందో తెలుసా? ఇంక మా పిన్ని ఒకసారి ప్లేట్ పెట్టింది, ఆ తర్వాత తీసేసింది, ఆ తర్వాత ఇంకో మూత పెట్టింది. అట్ ఫైనల్ అయితే ఇదైతే ఫిక్స్ అయిందనమాట. సో ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత అదేం మనం కదపకుండా ఒక 20 to 25 minutes మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నట్లయితే మన జున్ను అనేది పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుంది. సో చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నదండి. సో మనకేంటంటే జున్ను ప్రిపేర్ అయిందా లేదా అంటే ఒక టూత్ పిక్తో కానీ లేదంటే చాక్తో కానీ మనం ఇలా గుచ్చి చూసినట్లయితే ఏమీ అంటుకోకుండా ఉంటే మన జున్ను అనేది రెడీ అయిపోయింది అన్నట్టు. సో ఇంకా జున్ను రెడీ అయిపోయిన తర్వాత ఇలా డైనింగ్ టేబుల్ మీద ఫ్యాన్ అదంతా వేసి కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెడదామని చెప్పేసి ఇలా అయితే డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టింది. సో తర్వాత రోజు నేను పట్టుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా చల్లారబెడుతుందండి. సో నాకు పంచదార జున్నుతో కంపేర్ చేస్తే బెల్లం జున్ను అనేది చాలా చాలా ఇష్టం కూడా అని. సో ఎప్పుడో రేర్గా దొరుకుతూ ఉంటుంది కదా. సో ఇంకా తర్వాత రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా పిన్ అదంతా ఇంకా క్యారేజ్ అయితే ఇంకా ఇచ్చేసింది. సో ఇంక ఇక్కడ ఏంటంటే మార్నింగ్ 8 o'clockకి మనకి విజయనగరం నుంచి వైజాగ్ వెళ్తున్నప్పుడు చూస్తున్నారు కదా ఫాగ్ అదంతా ఎంత ఎక్కువగా ఉన్నదో. సో చూడడానికి కూడా చాలా బాగుంది. బట్ అదే టైంలో నాకు కొంచెం భయం కూడా వేసింది, ఎందుకంటే వెహికల్స్ కూడా ముందు సరిగ్గా అయితే కనపట్టలేదు. బట్ డ్రైవర్స్ వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళ డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గానే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.